గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు జ్యోతి. నేను సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫికేషన్లో ఉన్నాను. నేను ఈ బిజినెస్లోకి రాకముందు స్కూల్ బస్కి ఆయమ్మగా వెళ్ళేదాన్ని. స్కూల్ బస్కి ఆయమ్మగా వెళ్ళినప్పుడు నా శాలరీ ఎంత అంటే 4,300. ఎన్ని సంవత్సరాలు చేశాను? 4 సంవత్సరాలు చేశా. 4 సంవత్సరాలు చేసినా 4,300. అట్లా నా జర్నీ ఇక నేను అనుకుంటున్నాను ఏమని అంటే అంత పని చేసినాక పొద్దున్న 3 గంటలకు లేచేదాన్ని. ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు స్కూల్కి పంపించాలి. సత్యనారాయణపురం బస్సు పట్టుకొని రావాలి. మళ్ళీ అప్పుడు వెహికల్ కూడా లేదు నాకు. వెహికల్ కూడా లేనప్పుడు నేను బస్సు పట్టుకొని వస్తే ఆ 4,300 కోసం పొద్దున్న సాయంత్రం దాకా 5 నిమిషాలు లేట్ అయినా పనిష్మెంట్. ఎవరికంటే లేట్గా వచ్చినందుకు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా ఏం లేదు, అక్కడ నుంచోబెట్టి అడిగేవాళ్ళు. చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఇచ్చే 4,300 ముష్టిలోది, సెలవులు ఉండవు, వీళ్ళని పర్మిషన్ తీసుకోవాలి, ఏంటి తండ్రి అని నేను నమ్ముకున్న నా దేవుడిని నేను ఎప్పుడు అడిగేదాన్ని. ఇదే జీతమా, ఇదే జీవితమా, నా పిల్లలు ఏంటి? నేను చూస్తే 3 ఆడపిల్లలు నాకు. కొన్ని ఇంత చూస్తే ఒకరోజు పనికి వెళ్తే ఒకరోజు అనుకుంటూ అలా జర్నీ సాగుతున్న టైంలో అందరికీ కరోనా వచ్చి చాలామందికి కరోనా వల్ల లైఫ్లో దెబ్బ తగిలింది. నాకైతే చాలా మంచి జరిగింది. ఎందుకంటే ఆ టైంలో థ్యాంక్ యూ ఆ టైంలో స్కూళ్ళు మూతపడిపోయినాయి కదా. ఆ టైంలోనే నాకు వెస్టేజ్ పరిచయం అయింది. నాకు ఫస్ట్ నేను హెయిర్ లాస్ ఉండేది నాకు ఎక్కువ. నేను ప్రోడక్ట్ వాడాను, షాంపూ బాటిల్ చాలా బాగా యూజ్ అయింది. తర్వాత నేనే అడిగి తెలుసుకున్నాను, చాలా బాగుంది షాంపూ బాటిల్ సార్, ఏంటి మీరు ఇన్కమ్ గురించి కూడా పెడుతున్నారు స్టేటస్లో అని అడిగితే, నాకు ఈ సార్తో రత్నశేఖర్ సార్తో మాట్లాడించి ఇలా చేయాలమ్మా అన్నాక నేను వెస్టేజ్లో జర్నీ మొదలేసినాక మనం మెట్లు ఎక్కుతాం దిగుతాం. అలాగే మనకి ఇన్కమ్ కూడా, ఇది సొంత బిజినెస్ కదా, కొంచెం అప్లు డౌన్లో ఉంటాయి. అలాంటి టైంలో నేను బయట పనికి వెళ్దామని, నిజంగా మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, నేను ఇన్ని సంవత్సరాలు బయట పని చేసిందని వెస్టేజ్లో జాయిన్ అయ్యి వెస్టేజ్లో జర్నీ చేయడం మొదలేసినాక బయట 5 రోజులు పని చేయలేకపోయాను. అసలు ఎంత బాధపడ్డానంటే, ఏంటి వానర్లు వస్తే లేచి నుంచోవాలి, భోజనం టయానికి భోజనం చేసే పని లేదు, 5 నిమిషాలు అయితే 6 గంట ఉంచుతున్నారు. 5 రోజులు ఎంత స్ట్రగుల్ అయ్యానంటే అసలు సాయంత్రం ఇంటికి వెళ్ళి అబద్ధం ఆడి జాబ్ మానేశాను. మా పాప బాగాలేదండి, నేను జాబ్కి కన్ఫామ్గా రాను, మీరు 5 రోజులు డబ్బులు ఇపోయినా పర్వాలేదని చెప్పేసి మానేసి చాలా కమిట్మెంట్గా, నిజంగా సార్ చెప్తారు ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఎవరో మాట్లాడాలి అంటే, అంతకుముందు అంతగా పట్టించుకొని నేను 5 రోజులు పనికి వెళ్ళినాక పట్టించుకున్నాను. అసలు నైట్ 12 అయినా 1 గంట అయినా బిజినెస్ గురించి మాట్లాడుతూనే ఉంటాను. నా బిజినెస్ డెవలప్ అయ్యి అప్పుడు గ్రోత్ పొందడం మొదలేసింది. అప్పుడు సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫికేషన్ అయ్యి 5 రోజులు పనిచేసి అనవసరంగా నేను వెస్టేజ్లో వచ్చే పాయింట్లు పోగొట్టుకొని ఫాలోఅప్ లేక మంచి ఇన్కమ్ పోగొట్టుకున్నా. అటు డబ్బులు ఖర్చు, జీతం రాలేదు, ఇటు వెస్టేజ్లో డబ్బులు పోయినాయి. దేవా ఎంత తప్పు చేశానని చెప్పేసి, తప్పు ఇంకెప్పుడు జరగనేనని చెప్పేసి, ఇప్పుడు పండగ అయినా కానీ నాకు మీటింగే ముఖ్యం. మీకు అందరూ తెలుసు, క్రిస్మస్ చేసుకుంటాం మేము. మా క్రిస్మస్ మెయిన్ పండగ. అయినా సరే రేపు ఎల్లుండి కదా, ఈరోజు మీటింగ్కి రావాలిగా. వచ్చాను, మంచి నాలెడ్జ్ తీసుకున్నాను. ఇప్పుడు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 625 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 13,126 సంథింగ్. థ్యాంక్ యూ. చూసారా, నేను అన్నాళ్ళు అవట్లా, గట్టిగా దీన్ని పట్టుకొని అయితే మ్యాక్సిమం 7-8 నెలలు అవుతుంది గట్టిగా చేయటం మొదలుపెట్టి. జాటం అయితే సంవత్సరం అయింది, కానీ సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం ఎంటర్ అయింది, కానీ గట్టిగా కమిట్మెంట్గా నిర్ణయం తీసుకొని మొదలేసింది మాత్రం 7-8 నెలలే. చూసారా, 4 సంవత్సరాలు స్కూల్ బస్సుకు చేస్తే 4,300. 7-8 నెలలు గట్టిగా కష్టపడితే 13,000 చిల్లర వస్తుంది. ఇంకా కమిట్మెంట్గా పండుగలు కొంచెం అడ్డం వచ్చినాయి. నెక్స్ట్ మంత్ నేను 40,000 50,000 తీసుకోవాలి, జనవరికి వెళ్ళని డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ ఆఫర్ ఇచ్చిన రత్నశేఖర్ సార్కి, మా డైమండ్ డైరెక్టరు. ఎందుకంటే ఏమీ తెలియని మమ్మల్ని ఎలా ఉండేవాళ్ళం అంటే, అందరూ తెలుసు కదా, చిన్నపిల్లలు తప్పడడుగులు వేసేటప్పుడు అన్నీ ఎలా చేయాలి ఏంటి అని మా సార్ చేపట్టుకొని, అలా కాదమ్మా ఇలాగా అని నేర్పించారు. అంతా అయిందయ్యా, నా దేవుడి కృప, నేను ఈ లెవెల్లో ఉన్నాను. థ్యాంక్ యూ.